హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం డాక్టర్ స్టోన్ అనే ఒక క్రేజీ అనిమే స్టోరీని సింపుల్గా చెప్పుకుందాం. ఒకరోజు సడన్గా ఆకాశంలో ఒక వింత వెలుగు వస్తుంది. అంతే, భూమి మీద ఉన్న మనుషులందరూ శిలలుగా మారిపోతారు. అలా ఒకటి కాదు, రెండూ కాదు, ఏకంగా 3700 ఏళ్లు గడిచిపోతాయి. మనుషులు లేక సిటీలన్నీ అడవులైపోతాయి. కరెక్ట్గా అప్పుడు మన హీరో సేంకు నిద్రలేస్తాడు. వీడు మామూలోడు కాదు, ఒక తోపు సైంటిస్ట్. తను లేవగానే ఏడవడం గీడవడం మానేసి మళ్లీ ఈ రాతి యుగాన్ని మోడర్న్ వరల్డ్లా మార్చాలని ఫిక్స్ అవుతాడు. తను ఫ్రెండ్ తైజూని కూడా రాయి నుంచి మామూలు మనిషిని చేస్తాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. వీళ్ళు సుకాసా అనే ఒక స్ట్రాంగ్ విలన్ని నిద్రలేపుతారు. వాడికేమో సైన్స్ నచ్చదు, కేవలం బలవంతులు మాత్రమే బతకాలి అనుకుంటాడు. అలా సైన్స్కి కండబలానికి మధ్య గొడవ మొదలవుతుంది. సేంకు అక్కడ్నుంచి వెళ్ళిపోయి ఒక చిన్న గ్రామాన్ని కలుస్తాడు. అక్కడ వాళ్లకి రామెన్ నూడిల్స్ చేసిపెట్టి, కరెంటు కనిపెట్టి, ఫోన్లు తయారుచేసి అందర్నీ ఫిదా చేస్తాడు. నెమ్మదిగా సైన్స్ కింగ్డమ్ని బిల్డ్ చేసి సుకాసాని ఓడించి అందర్నీ ఒక తాటిమీదకు తెస్తాడు. ఆ తర్వాత స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అసలు మనుషులందరూ ఎందుకు రాయిలా మాలిపోయారు, చంద్రుడి మీద ఉన్న ఆ వైమ్యాన్ ఎవరు అని తెలుసుకోవడానికి సేంకు ఒక పెద్ద ఓడ కట్టి ప్రపంచం మొత్తం తిరుగుతాడు. మధ్యలో ఎంతో మంది కొత్త ఫ్రెండ్స్, కొత్త ఆవిష్కరణలు. అబ్బో, రచ్చ రచ్చ అన్నమాట. చివరికి రాకెట్ కట్టి అంతరిక్షంలోకి వెళ్లి ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు అనేదే ఈ డాక్టర్ స్టోన్ ఫుల్ స్టోరీ. ఒక్క మాటలో చెప్పాలంటే, మెదడు ఉంటే మట్టితో కూడా మ్యాజిక్ చేయొచ్చని సేంకుగాడు నిరూపిస్తాడు. సైన్స్ అంటే బోర్ అనుకునే వాళ్లకి కూడా ఈ స్టోరీ కిక్కిస్తుంది. ఈ యానిమే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అంతేకాకుండా క్రంచ్ రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.